హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన దీవించావే సమృద్ధిగా అనే పాటకి గిటార్ ట్యూటోరియల్తో మేము ముందుకు వచ్చాను. ఈ పాట ఈ రోజుల్లో చాలా చక్కగా అందరూ పాడుతూ ఉన్నారు. సో ఈ పాటకి ఎలా మనం కార్డ్స్ ప్లే చేయాలి, దీంట్లో బేసిక్ 4 కార్డ్స్తోనే మనం దీన్ని చక్కగా ప్లే చేయొచ్చు. ఒకవేళ కనుక జీ స్కేల్లో పాడితే జీ, సి, డి అలాగే ఈ మైనర్, ఈ 4 కార్డ్స్ ఉపయోగించి మనం చక్కగా దీన్ని ప్లే చేస్తాం. అంటే జీ ఫ్యామిలీ కార్డ్స్, అంటే జీ కార్డ్ ప్రోగ్రెషన్ అంటాం. ఓకే, అవి జీ, సి, డి, ఈ మైనర్. ఈ కార్డ్ ప్రోగ్రెషన్తో ఈ పాటను మనం చాలా చక్కగా ప్లే చేయొచ్చు. మనం వ్యక్తిగతంగా దేవుని ఆరాధించడానికి, అట్లాగే సంఘంగా లేకపోతే బైబిల్ స్టడీస్గా మనం నడిపించడానికి కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, కాబట్టి మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. మీరు వ్యక్తిగతంగా చక్కగా పాడుకుని దేవుని ఆరాధించండి. ఓకే, దీంట్లో 3 విషయాలు. మొదటిది మనం కార్డ్స్ నేర్చుకోవడం, తర్వాత రిథమ్ ప్రాక్టీస్ చేయాలి, ఆ తర్వాత మనం పాడుతాం కాబట్టి ఆ పాటను పాడుతూ మనం ఆ కార్డ్స్ ప్లే చేస్తాం. ఓకే, మీకు కార్డ్ షీట్ అట్లానే ఆ ప్యాటర్న్ నేను మీకు స్క్రీన్ మీద పెడతాను, అట్లాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు చూసి చక్కగా నేర్చుకుని ఫాలో అవుతూ నేర్చుకోవాలని ప్రభు పేరు మనం చేస్తూ ఉన్నాను. సో ఈ పాట, అట్లాగే ఇంకొక విషయం నేను మీకు చెప్పాలనుకున్నాను ఏంటంటే, ఈ పాటని సాహస్ ప్రిన్స్ బ్రదర్ జీ స్కేల్లో పాడలేదు, ఏ స్కేల్లో పాడాడు. ఓకే, ఈ క్యాప్ ఉపయోగించి మనం కార్డ్ని షిఫ్ట్ చేయొచ్చు. సెకండ్ ఫ్రెట్లో ప్లే చేసి దీన్ని ఫిట్ చేసి మనం అదే కార్డ్స్ జీ, సి, డి, ఈ మైనర్, ఈ కార్డ్స్ మనం ప్లే చేసి, అంటే ఇందాక జీసీడీ ఈ మైనరే, ఇప్పుడు కూడా జీసీడీ మైనరే, కానీ మనం ట్రాన్స్పోజ్ చేస్తాం. అంటే మనం క్యాప్ ఉపయోగించి కార్డ్స్ని షిఫ్ట్ చేస్తాం. ఓకే, సో అలా చేసి కూడా మనం ఈ క్యాప్ లేకపోతే కనుక మీరు అమెజాన్లో తీసుకోవచ్చు, 350 రూపీస్లో వస్తుంది. లేకపోతే ఇలా కాకుండా మనం సొంతగా కూడా జుగాడ్ చేయొచ్చు, పెన్సిల్ ఉపయోగించి, రబ్బర్ బ్యాండ్లు ఉపయోగించి. అది వీలుంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎట్లా చేయొచ్చు అనేది, ఒకవేళ కొనే పరిస్థితి లేనప్పుడు. సో ఇప్పుడు నేను మనం హై పిచ్లో కాకుండా నార్మల్గా చర్చ్లో పాడేటట్లు కానీ జీసీడి ఈ మైనర్ అనే స్కేల్లోనే మీకు పాట నేర్పిస్తున్నాను. ఓకే, కార్డ్స్ వచ్చి జీ, సి, డి, ఈ మైనర్. ఇంకొకటి కూడా జీలో నేను ఇక్కడ ఈ 2 ఇట్లా యాక్చువల్గా అయితే చివరి దాన్ని పట్టుకుంటాం కదా, నేనేం చేస్తున్నానంటే 2 పట్టుకున్నాను. జీసస్ అని కూడా అనొచ్చు, జీసస్. అట్లాగే సిని మనం ఇలా పట్టుకుంటాం. నేనేం చేస్తానంటే ఒకవేళ ఇది కూడా ఈ పైన 2 వేలతో ఇలా పట్టుకుని ఇలా జీసస్, సి. ఈ డి వచ్చి ఈ 4 స్ట్రింగ్సే, ఈ పైన ఉన్న 2 డోంట్ ప్లే స్ట్రింగ్స్. మనం వీటిని ప్లే చేయకూడదు, ఓన్లీ ఈ 4 ప్లే చేస్తాం. జీ, సి, డి, ఈ మైనర్ వచ్చేటప్పుడు మనం అన్ని స్ట్రింగ్స్ ప్లే చేయొచ్చు, చాలా ఈజీ కార్డు. ఓకే, సో ఈ 4 కార్డ్స్ జీ, సి, డి, ఈ మైనర్. సో దెన్ రిథమ్ పాట వచ్చేటప్పటికి ఇది 4/4 రిథమ్తో వెళ్ళే పాట. ఓకే, టైం సిగ్నేచర్లో 1, 2, 3, 4 అనే ఒక టైం సిగ్నేచర్లో ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఈ పాట. ఇప్పుడు ఈ రిథమ్ వచ్చి మనం 4/4 రిథంలో రకరకాలుగా మనం ప్లే చేస్తాం రిథమ్. ఓకే, దీంట్లో ఒక జనరల్గా ఎక్కువ మంది ఫాలో అయ్యే రిథంతోనే ఈరోజు ఈ పాటని నేను కొనసాగిస్తాను. అదేంటంటే డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ డౌన్. ఓకే, ఇదే రిథమ్. డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ డౌన్. మ్యూట్ చేస్తున్నాను. డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ డౌన్. ఇంకొకసారి డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ డౌన్. చివరికి వచ్చిన తర్వాత మనం కార్డ్ని షిఫ్ట్ చేస్తాం. ఉదాహరణ
గిటార్ని మీరు ఒకవేళ ప్లే చేసేటప్పుడు మనం ఫింగర్తోనే ప్లే చేస్తాం, పిక్ యూజ్ చేయకూడదు. ఓకే, అట్లానే గిటార్ని మనం ప్లే చేసేటప్పుడు ఫింగర్తో ప్లే చేయడం అంటే కూడా మనం పిక్ యూజ్ చేసి మనం ప్లే చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఫింగర్తో ప్లే చేసినప్పుడు ఈ స్ట్రింగ్స్లో ఉన్న వైబ్రేషన్ని మన బాడీ తీసేసుకుని అంత చక్కగా ఆ సౌండ్ అనేది రాదు, ఆ వైబ్రేషన్స్ అన్ని అబ్జర్వ్ అయిపోతాయి. కాబట్టి అలా కాకుండా మనం పిక్తో ప్లే చేసినప్పుడు ఆ కంప్లీట్ రిథమ్, ఆ సరౌండింగ్ అంతా మనకు చక్కగా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఆ పాటను మనం చూద్దాం. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని అనేది జి సి డి. ఓకే, అనే కార్డ్స్. రిథమ్ వచ్చేటప్పటికి డౌన్ క్షమించండి డౌన్ 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 డౌన్. ఓకే, దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ సాక్షిగా నన్ను బ్రతకమని. ఓకే, సి ఓకే, ఇదే విధంగా 2 సార్లు దీవించావే సమృద్ధిగా కొనసాగమని. ఇక్కడ మనం కార్డ్ షీట్లో ఏదైతే ప్లేస్లో కార్డ్స్ చూపిస్తున్నాయో అదే ప్లేస్లో మనం ఆ కార్డ్స్ షిఫ్ట్ చేయాలి, ప్లేస్ చేయాలి. ఓకే, ఇది ఒకటి థంబ్ రూల్ అన్నమాట. ఆ తర్వాత దారులలో ఎడారులో వచ్చేటప్పటికి జి, ఈ మైనర్, ఆ తర్వాత సి అండ్ డి. ఈ ప్రోగ్రెషన్ నడుస్తుంది. ఓకే, జి, ఈ మైనర్, సి, డి. ఓకే, నాతో కలిపి మీరు కూడా ప్లే చేయండి. ఈ మైనర్, సి, డి, చీకటిలో, ఈ మైనర్, చీకటిలో అగ్ని స్తంభం, డి. ఈ విధంగా మనం పల్లవి ప్లే చేస్తాం. చరణానికి వచ్చేటప్పటికి నువ్వే లేకుండా నేను ఉండలేనే, దాని ప్రోగ్రెషన్ వచ్చి జి, డి, అలానే సి. ఈ ఫస్ట్ లైన్ అంతా కూడా నువ్వే లేకుండా నేను ఉండలేనయ్యా, నేను ఉండలేని యేసయ్యా, జిడిసి. మళ్ళీ తర్వాత నీ ప్రేమే లేకుండా జీవించలేని యేసయ్యా, అది కూడా జిడిసి. ఓకే, నాతో పాటు ప్లే చేస్తుంది. నువ్వే లేకుండా నేను ఉండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. ఓకే, నువ్వే లేకుండా జిడిసి. ఓకే, నాతో కలిపి మీరు కూడా ప్లే చేయండి. నువ్వే లేకుండా డి, సి, జి, నీ ప్రేమే లేకుండా డి, సి. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఈ లైన్ వచ్చి ప్రోగ్రెషన్ జి, ఈ మైనర్, సి అండ్ డి. ఓకే, నాతో కలిపి పాడండి మీరు కూడా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా
ఓకే, ఎట్లా జీ, ఈ మైనర్, సి, డి. పల్లవులో కనుక దారులలో ఎడారులలో సెలయేరులే ప్రవహించమని మనం ఇలా ప్లే చేసాము. సేమ్ అదే ఇక్కడ కూడా. ఓకే, ఎందుకంటే రెండు ఒకే విధంగా పాడుతున్నాం కదా. ఊహలలో జీ, ఈ మైనర్, సి అండ్ డి. ఓకే, సో ఇదే మనం రిపీటెడ్గా ప్లే చేస్తూ ఈ పాటని కంప్లీట్ చేస్తాం. సో రెండవ చరణం కూడా ఇదే విధంగా ఇదే రకంగా మీరు కార్డ్స్ ప్లేస్ చేసుకుని మీరు చక్కగా ఈ పాట ప్లే చేయొచ్చు అనే ఆ లైన్ మనం ఒకసారి ప్లే చేసి ఈ ట్యూటోరియల్ నేను ముగిస్తాను. ఓకే, రైట్. ఊహలలో నా ఊసలలో సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని దేవించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. ఒకవేళ ఈ ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీకు ఇంకేదైనా పాట ట్యూటోరియల్ కావాల్సినట్లయితే ఆరాధన గీతాలు కానీ, సియోని గీతాలు కానీ, విద్యార్థి గీతాలు కానీ, ఏ పాటలైనా కూడా, ఇంగ్లీష్ పాటలు కానీ లేకపోతే హిందీ పాటలు కానీ, మీకు కావాల్సిన సాంగ్ ట్యూటోరియల్ మీరు కామెంట్ సెక్షన్లో కనుక మెన్షన్ చేస్తే నేను దాని మీద ట్యూటోరియల్ చేస్తాను. ఓకే, తప్పకుండా లైక్ చేయండి. మళ్ళా కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.